కన్వెన్షన్ లో బ్యాక్ బోన్ ఎంత ఇంపార్టెంట్, ప్రవీణ్ చింత గారు కూడా అదే ఇంపార్టెంట్ ప్రెజెన్స్ తోడు ఉన్నారు. ప్రవీణ్ గారు, ఇక్కడ ఆపరేషన్స్ ఎలా జరుగుతుంది? బికాస్ చాలా మంది వస్తున్నారు, ఎన్నో వేల మంది. చాలా 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 ఘనంగా జరుగుతుంది. అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 15,000 క్రౌడ్, బట్ మోర్ దెన్ 15,000 వచ్చారు నిన్న. ఐఎమ్ హోపింగ్ ఇవాళ ఇంకొక 20,000 దాకా వస్తుండొచ్చు అనుకున్నాం. వాటికి అనుకోని విధంగా వచ్చిన, ఈవెన్ ఇంతమంది వచ్చిన మనము మన టీము ఆల్రెడీ వెల్ ప్లాన్డ్ ఉన్నారు. సో చాలా ప్రాపర్ ప్లానింగ్, ఫుడ్ కానీ, అంబియన్స్ కానీ, మనకి ఈ డెకరేషన్స్ కానీ, వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ మనం అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ మోతాదులో పెట్టాం మనము. సో లక్కీలీ ఆ ఎక్కువ కెపాసిటీ ఉండడం వల్ల మనకంత వర్కౌట్ అయింది. నిన్న హౌస్ఫుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 90%, అంటే మనం ఒక 18,000 సీటింగ్ అరేంజ్ చేసాము. ఆల్మోస్ట్ 15,000 దాకా వచ్చారు. సో దట్స్ గ్రేట్ టు హ్యావ్. అండ్ ఇక్కడ హౌ యూ మెయింటైనింగ్ ద డిఫరెన్సియేషన్? ఇప్పుడు సెలబ్రిటీ గెస్ట్ ఉన్నారు, చాలా మంది మీద పడిపోతూ ఉంటారు. ఆ డిఫరెన్సియేషన్ ఎలా మెయింటైన్ చేస్తారు? మనం యాక్చువల్ గా ప్రతిదీ డివైడ్ చేసాం. అంటే సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, హైట్ ఓనర్స్ కానీ, వాళ్ళందరినీ మనం వివిఐపిగా పెట్టాము, ఎంఐపిగా పెట్టాము, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అని. అండ్ దెన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డొనేషన్స్ వాళ్ళని వివిఐపి పెట్టాము, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డొనేషన్స్ వాళ్ళని విఐపి పెట్టాము, అండ్ దెన్ జనరల్ ఆడియన్స్ ఉన్నారు. సో వీ డివైడెడ్ ద ఫుడ్ సెక్షన్స్ అండ్ సీటింగ్ సెక్షన్స్ and hotels and everything accordingly అన్నట్టు. సో ఇట్స్ యు నో అబౌట్ ద కన్వెన్షన్ అంటే చాలా డబ్బులతో కూడిన విషయము. కొంచెం మనకు ఎవరైతే ఎక్కువ డొనేషన్ చేసిన వాళ్ళని కొంచెం మనం ఎక్కువ టేక్ కేర్ చేయడం జరుగుతుంది. అందరినీ టేక్ కేర్ చేసాం, కానీ వాళ్ళకి కొంచెం ఎక్కువ మనకు ఫుడ్ రిలేటెడ్ కానీ, వాళ్ళకి కొంచెం డైరెక్ట్ యాక్సెస్ ఉండడం కానీ, స్పెషల్ యాక్సెస్ ఉండడం కానీ జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియాలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయితే కదా, ఆ రేంజ్ లో మీరు చేస్తూ వచ్చారు. దీని వెనుక ఎఫర్ట్స్ ఎన్ని మంత్స్ ఉండే? ఆల్మోస్ట్ ఒక 7 months నుంచి వీఆర్ వర్కింగ్, అండ్ లాస్ట్ 3-4 months నుంచి మోర్ దాన్ 400 వాలంటీర్స్ ఎవ్రీ డే 5-6 hours, అండ్ లాస్ట్ 1 month నుంచి ఎవ్రీ డే 12 hours 15 hours స్పెండ్ చేసాము. సో ఎవ్రీబడీస్ ఎఫర్ట్, ది సక్సెస్ గోస్ టు ఆల్ ద వాలంటీర్స్ అండ్ ఎవ్రీబడి. ఆసమ్ సార్, ఈ సెక్షన్ ఏంటిది రైట్ నౌ? ఇది మనకు ఇదంతానేమో మనకు ఇప్పుడు నెక్స్ట్ ఈ రోజు ఈవినింగ్ జరిగే పర్ఫార్మెన్స్ కి ఇదంతా చూసారంటే అక్కడ నుంచి స్టేజ్ నుంచి ఇక్కడ దాకా వేసాం సీటింగ్. ఇదంతా కూడా సీటింగ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 18,000 క్రౌడ్ కి ఇది వేసాము. అండ్ ఇదంతానేమో ఫుడ్ సెక్షన్. ఇదంతా ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ అంతా స్టాల్స్, అదంతా మనం వచ్చింది స్టాల్స్ సెక్షన్ అంతా. ఇదంతా ఫుడ్ సెక్షన్. అదంతా మనకు ఇక్కడ ప్రీమియం సీటింగ్ లాగా అరేంజ్ చేసి ఓన్లీ లిమిటెడ్ సీటింగ్, అది విఐపి సీటింగ్. అండ్ దెన్ అదర్ సైడ్ మనకు అక్కడ రెగ్యులర్ ఎంట్రీ ఉంటుంది. అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా మెయింటైన్ చేస్తారు సార్? సో ఇట్స్ మనకు అందరూ టూ మెనీ వాలంటీర్స్ కానీ, సెక్యూరిటీ కానీ అంతా ప్రాపర్ గా పెట్టాము మనము. సో ఆల్రెడీ వెల్ ట్రైన్డ్, వెల్ ప్రిపేర్డ్ అందరికి. థ్యాంక్ యూ. విల్ సీ యూ అరౌండ్ ఈవినింగ్. కీరవాణి గారితో మీతో మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. సో అది మ్యాటర్. సో పెద్ద కన్వెన్షన్ చేసే కొద్దీ విత్ మోర్ పవర్ కమ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ అన్నట్టుగా. స్టేడియం టీమ్ 9 చేసి మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.